డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. పొట్ట శుద్ధి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ చేసుకోవాలని మన ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. అయితే పొట్ట శుద్ధి చేసుకోవటం ఎంతవరకు అవసరం అనే విషయాన్ని తెలియజేస్తారండి. మన శరీరం నుంచి మలం ద్వారా మూత్రం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని మలిన పదార్థాలు బయటకు వెళ్ళిపోతుంటాయి. అయితే ఇంకా కొన్ని మూలలుగా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పూర్తిగా క్లీన్ అయిపోవు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం కానీ మనం తీసుకునే ఔషధాలు కానీ ప్రతి వస్తువు కూడా లోపల జీర్ణం అయినప్పుడు కొన్ని పదార్థాలు అంటే విష పదార్థాలు లాంటివి తయారవుతుంటాయి. విషం అంటే ఏదో పెద్దగా భయపడేదని కాదు, శరీరానికి హాని కలిగించే ప్రతిదాన్ని కూడా విష పదార్థం కింద చెప్తాం అన్నమాట. ఇవి ఏంటంటే లివర్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి, లేదంటే కిడ్నీస్ని బాధిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. వాటన్నింటినీ కూడా మనం ఒకసారి బయటకు తీసుకొచ్చేసేయాలన్నది ఆయుర్వేద సూత్రం. ఎప్పుడైతే శరీరంలో ఆమం అంటే ఈ విష పదార్థం లేకుండా ఉంటుందో అప్పుడు శరీరంలోకి రోగాలు రాకుండా ఉండేందుకు మనం రక్షణ ఇచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఎవరికైనా కొంచెం బలహీనత లేదంటే టీబీ జబ్బు లాంటిది కానీ, జ్వరాలు కానీ, విడిగా ఏదైనా అజీర్ణ సమస్యలు అలాంటివి ఉన్నవాళ్ళు, తర్వాత బాగా ముసలి వాళ్ళు బలహీనంగా ఉంటారు కదా, అలాగే చంటి పిల్లలు, మరీ చిన్న పిల్లలు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పొట్ట శుద్ధి అనేది ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు. డాక్టర్ చూసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు చెప్పినప్పుడు చేసుకోవాలి తప్ప సొంతగా చేసుకునే ప్రయత్నం చేయకూడదు అనమాట. అలాగే ఇప్పుడు రేపు పొట్ట శుద్ధి చేసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నుంచే కొంచెం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటంటే ముందు రోజు నుంచే బాగా తేలిగ్గా అరిగేటువంటి ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం. తర్వాత కిచిడి అంటూ ఉంటాం. ఏంటంటే కొంచెం బియ్యాన్ని వేయించి అలాగే పెసరపప్పును కూడా వేయించి రెండింటిని కలిపి ఒక జావ లాంటి ఆహారం తయారు చేసుకుని రేపు ఒకవేళ పొట్ట శుద్ధి చేసుకోవాలనుకుంటే ముందు రోజు కేవలం ఆ ఆహారం తీసుకోవాలి, కొంచెం పళ్ళు మాత్రం తీసుకోవచ్చు. అలాగే ద్రవ పదార్థాలు కానీ ముందు రోజు రాత్రి చక్కగా నిద్రపోవాలి. అలా ఆ తర్వాత మర్నాడు ఉదయం ఏ రోజైతే మనం ఈ పొట్ట శుద్ధి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నామో ఆ రోజు ఉదయం లేచిన తర్వాత పళ్ళు తోముకొని వెంటనే కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఉదయం ఒక రెండు కప్పుల గోరువెచ్చటి నీళ్లు తాగాలన్నమాట. తాగిన తర్వాత కొంచెంసేపటి వరకు ఇంకా ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి ఔషధం కానీ ఏది తీసుకోకుండా కాసేపు ఖాళీగా ఉంచుకోవాలి. ఆ తర్వాతనే ఔషధం సిద్ధం చేసుకుని ఔషధం తీసుకోవాలన్నమాట. పొట్ట శుద్ధి కోసం ఆయుర్వేదంలో ఉన్న ఔషధాలు ఏమిటో, ఆ ఔషధాల్ని ఉపయోగించే విధానం ఏమిటో వివరిస్తారండి. ఇప్పుడు ఏంటంటే రకరకాల ఔషధాలు ఉన్నాయి ఈ పొట్ట శుద్ధి కోసం అని చెప్పి ఆయుర్వేదంలో. అయితే మనం ఇవాళ అందరూ తేలిగ్గా వాడగలిగినటువంటి ఔషధాన్ని మాత్రమే ప్రస్తావించుకుంటున్నాం. దీనికోసం ఏంటంటే ఆముదం బాగా ఉపయోగపడుతుంది. ఆముదానికి తేలిగ్గా విరేచన చేసేటువంటి గుణం ఉంది. ఎవరికైనా కూడా తేలిగ్గా అనుకూలంగా కూడా ఉంటుంది. ఎవరి శరీరానికి అనుకూలమైనటువంటి డోస్లో అంటే ఎంత పరిమాణంలో తీసుకోవాలన్నది ప్రతి వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళ జీర్ణశక్తిని బట్టి వేరువేరుగా ఉంటుంది. ఈ ఆముదాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. దీన్ని నేరుగా పొయ్యి మీద పెట్టి వేడి చేయకూడదు. ఒక చిన్న కప్పులోకి తీసుకొని ఆ కప్పులో ఉన్నటువంటి ఆముదాన్ని కప్పుతో సహా వేడి నీళ్ళ పాత్రలో ఇంకొక వేడి నీళ్ళ పాత్రలో పెడితే ఆ వేడి వల్ల ఈ ఆముదం కొంచెం వెచ్చబడుతుంది. అలా వెచ్చగా ఉన్నటువంటి ఆముదాన్ని తీసుకోవాలన్నమాట. ఎలాగంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక 2 కప్పుల వేడి నీళ్లు తాగాలి అని చెప్పాను ఫస్ట్. అవి తాగిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత ఈ ఆముదాన్ని గోరువెచ్చగా ఉన్నటువంటి ఆముదాన్ని ఒకవేళ చిన్న పిల్లలు అంటే ఒక 10 సంవత్సరాల పిల్లలు అలా ఉన్నట్టయితే కనుక 2 చెంచాల పరిమాణంలో తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం పెద్దవాళ్ళు అంటే 20-25 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ 3 చెంచాల చొప్పున తీసుకోవాలన్నమాట. ఈ వెచ్చగా ఉన్నటువంటి ఆముదాన్ని 3 చెంచాల ఆముదాన్ని ఒక్కసారిగా తాగేసి ఆ తాగిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఇంకా ఏమి తీసుకోకుండా ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ ఒక 2 కప్పుల వేడి నీళ్లు మళ్ళీ ఒకసారి అంటే ఆముదం తాగిన వెంటనే మరొక 2 కప్పుల వేడి నీళ్లు తాగాలి. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు కొన్నిసార్లు ఆముదం తాగిన తర్వాత కొంచెం కడుపులో వికారంగా అనిపించి వాంతిలాగా అయిపోవచ్చు. అలా అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే పొట్ట శుద్ధి అంటే పైనుంచి కింద వరకు క్లీనింగ్ అయ్యి కింద నుంచి విరేచనంగా బయటకు పోవాలి. కాబట్టి వాంతి అవ్వకుండా ఉండాలన్నమాట. అందుకోసమని మళ్ళీ ఒక 2 కప్పులు వేడి నీళ్లు తాగాలి. ఆ తాగిన తర్వాత మరీ ఒక 5 నిమిషాల సేపు మళ్ళీ ఏం తీసుకోకుండా ఆగండి. ఆ తర్వాత కమలా రసం తీసుకోవాలి. ఒక కప్పు లేదంటే ఒక అర గ్లాసు పరిమాణంలో ఈ కమలా రసాన్ని ముందుగా ఆముదం తాగి ఆ తర్వాత నీళ్లు తాగిన 5 నిమిషాల తర్వాత ఈ రసాన్ని తీసుకోవాలి. కమలాపండు రసం కూడా తీసుకున్న తర్వాత కొంచెంసేపు విశ్రాంతిగా ఉండండి. ఒక గంటన్నర తర్వాత అంటే ఒక్కొక్క ఒంటి తీరును బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పడుతూ ఉంటుంది. ఆ తర్వాత కడుపులో ఖాళీ అవ్వటం మొదలవుతుంది అనమాట. అంటే విరేచనాలాగా అవటం మొదలవుతుంది. సుమారుగా 2-3 విరేచనాలు అయిపోయే వరకు ఈ మధ్యలో ఎటువంటి ఆహారం కూడా తీసుకోకూడదు. ఒక 3-4 విరేచనాలు దాటిన తర్వాత కమ్మటి మజ్జిగని ఒక గ్లాస్ తాగొచ్చు అనమాట. ఒక 6-7 సార్లు విరేచనం అయిపోయే వరకు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు.
6-7 విరేచనాలు అయిన తర్వాత మామూలుగా మజ్జిగ తీసుకోవడము, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొట్టమొదటి కిచిడి అని చెప్పని తేలిగ్గా అరిగేటువంటి జావ లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఈ పొట్ట శుద్ధి చేసుకున్న రోజునే కాకుండా మన్నాడు కూడా తేలిగ్గా అరిగేటువంటి ఆహారమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే క్లీనింగ్ చేసామో శరీరం అంతా విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ అవన్నీ ఆ అవయవాలన్నీ మళ్ళీ పనిచేసి అంటే జీర్ణశక్తి, జీర్ణ గ్రంథులు బాగా రావడానికి, ఆ ఎంజైమ్స్ అన్ని సెక్రెట్ అవ్వడానికి మళ్ళీ సమయం కావాలన్నమాట. అందుకని ఇది పొట్ట శుద్ధి చేసుకున్నటువంటి మన్నాడు కూడా తేలిగ్గా అరిగేటువంటి కేవలం జావ, ద్రవ పదార్థాలు లాంటి ఆహారాలే తీసుకుని ఆ తర్వాత 3వ రోజు నుంచి మామూలు ఆహారం తీసుకోవడం మొదలు పెట్టచ్చు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువగా విరేచనాలు అయిపోయి నీరసం పడిపోతే అప్పుడు ఏం చేయాలంటారు? అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ విరేచనాలు అవుతున్నాయి, నీరసం వస్తుంది అనిపిస్తే కనుక వెంటనే చల్లటి నీళ్లు కనుక తాగినట్టయితే ఈ విరేచనాలు అవ్వకుండా ఉంటుంది. అలాగే చల్లటి మజ్జిగ, ఈ రెండు కూడా విరేచనాన్ని తక్షణమే ఆపడానికి సహాయపడతాయి అన్నమాట. అలాగే మజ్జిగలో కూడా కొంచెం ఉప్పు వేసుకుని తీసుకుంటున్నట్టయితే నీరసపడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే చాలా అరుదుగానే అంత నీరసపడిపోయి అంటే డీహైడ్రేషన్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది తప్ప నార్మల్గా అవ్వదు. ఒకవేళ ఎవరికైనా వాళ్ళ ఒంట్లో శక్తి తక్కువగా ఉండి బాగా బలహీనంగా అయిపోయినట్టు కానీ లేకపోతే డీహైడ్రేట్ అవుతామేమో అని కానీ అనిపిస్తూ ఉంటే మామూలుగానే కొంచెం నీళ్లు కాచి చల్లార్చుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, పంచదార వేసుకుని పదే పదే తాగుతున్నట్టయితే కనుక డీహైడ్రేషన్ అనే సమస్య రాకుండా ఉంటుంది. అయితే ఈ డీహైడ్రేషన్ సమస్య రావడం అన్నది చాలా చాలా అరుదుగా, అంటే మరీ నీరస ప్రాణులు ఎవరన్నా తీసుకుంటే తప్ప ఇలా జరగదన్నమాట.